హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాప్ ఎన్ఐటీస్, టాప్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవుతున్న టాప్ ఎన్ఐటీలో సిఎస్సి ఏ బ్రాంచ్ అయితే జాయిన్ అవుతున్నారు. మరి మన దగ్గర 31 ఎన్ఐటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 31 ఎన్ఐటీస్లో అసలు టాప్ ఎన్ఐటీస్ ఏంది, మరి సిఎస్సి ఏ ఎన్ఐటీస్లో జాయిన్ అవుతున్నారు, మరి దీని యొక్క ర్యాంక్స్ ఎంతవరకు ఉంటుంది, మరి అప్రాక్సిమేట్లీ పర్సంటైల్ కూడా ఏ విధంగా ఉండొచ్చు అనేది మన దగ్గర 31 ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పీడిఎఫ్ ఫైల్స్ మరి కొన్ని రోజుల్లో అయితే మరి జనవరి సెషన్ అయిపోయింది, ఏప్రిల్ సెషన్ కూడా మరి 1st తారీఖున అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. మనం వీడియోలోకి వెళతాం. మరి టాప్ ఎన్ఐటీస్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ముందుగా మన వీడియోలో ఓపెన్ కేటగిరీ జస్ట్ చూద్దాం. మరి దీనిలో ఓపెన్ కేటగిరీలో 1 నుంచి 4500 ర్యాంక్ వరకు అయితే వీడియోలో మరి సిఎస్సి బ్రాంచి ఎక్కడ చేరారు, ఏ ఇన్స్టిట్యూట్లో చేరారు, ఏ ఎన్ఐటీలో చేరారు. ఫస్ట్ అయితే మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఎన్ఐటి తిరుచి అయితే చూజ్ చేసుకున్నారు. మనం ఆల్రెడీ ఎన్ఐటి తిరుచి అని మనం చెప్పాం కదా. కంప్యూటర్ సైన్స్ అని 4 years బ్రాంచ్ అయితే చూజ్ చేసుకోవడం జరిగింది. ఎన్ఐటి తిరుచి కర్ణాటక కూడా వెళ్ళారు వీళ్ళు. ఈ టాప్ సార్ మరి ఈ ముందు ర్యాంకులో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కొంతమంది జేఈ అడ్వాన్స్ వచ్చి ఉంటుందామో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారు. మరి అదేవిధంగా ఎన్ఐటి తిరిచి వరంగల్లో చూసినట్టయితే ఓపెన్ స్టేట్ అంటే వీళ్ళందరూ ఏపీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉండి ఉంటారు. ఎందుకంటే వరంగల్ అదర్ స్టేట్ కింద వచ్చింది కదా. వరంగల్లో 2186 ర్యాంక్ వరకు క్లోజ్ అయ్యింది. ఓపెనింగ్ 1043. ఎన్ఐటి వరంగల్లో కూడా మరి హోమ్ స్టేట్ వాళ్ళు, ఇది తెలంగాణ వాళ్ళు అయితే ఇక్కడ 755, 2804 వరకు రావడం జరిగింది. ఎన్ఐటి సూర్తకల్ కూడా హోమ్ స్టేట్. అంటే మరి సూర్తకల్ హోమ్ స్టేట్ మనకు అనవసరం. కానీ మరి ఎన్ఐటి రూర్కెలాకి సంబంధించిన డేటా ఏంటంటే ఇక్కడ 2440 ర్యాంక్ వరకు. ఇవన్నీ చూసినట్టయితే పర్సంటైల్ ఎంత అంటారు, 99.xxxx వీళ్ళందరూ 99 స్టూడెంట్స్, అది గుర్తుపెట్టుకోండి. 99% లేదుగా సార్ అంటారు, పర్సంటేజ్ లేదని. ఇక్కడ వరంగల్లో ఎక్కువ మంది మన వాళ్ళు జాయిన్ అయ్యారు. మరి ఎక్కువ మంది హోమ్ స్టేట్ వాళ్ళు. తెలంగాణలో 3387 మంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా 3400. సిఎస్సి రానోళ్ళు సిఎస్సి విత్ ఏఎంఎల్ ఉంది వరంగల్లో, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ ఏఐడిఎస్. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ జాయిన్ అయ్యడం జరిగింది. వరంగల్లో సిఎస్సి 4 years అమ్మాయిలకైతే 3600 వచ్చింది. వరంగల్ అలహాబాద్కి వెళ్ళిపోయారు. తర్వాత క్యాలికట్కు కూడా వెళ్ళిపోయారు వీళ్ళు. క్యాలికట్కు వెళ్ళిపోవడం. సూర్తకల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, దీనికి వెళ్ళిపోయారు. ఇది ఓపెన్లో 1 నుంచి 4500 ర్యాంకు లోపు వీళ్ళు క్యాలికట్ కానీ వరంగల్, రూర్కెలా ఇలా టాప్ 5 కాలేజెస్ అయితే చూజ్ చేసుకోవటం జరిగింది. తిరుచి టాపు, వరంగల్, సూర్తకల్, కర్ణాటక, వరంగల్ ఈ విధంగా చూజ్ చేసుకున్నారు. అదేవిధంగా మన నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఎంతవరకు అయితే వస్తుందో మరి వెళ్ళే ముందు మన ఛానల్లో సబ్స్క్రైబ్, మరి మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మెంటర్షిప్ అయితే జాయిన్ చేసాం. ఓన్లీ జేఈ అడ్వాన్స్, జేఈకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తానమ్మా. జేఈకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం. ఎన్ఐటికి, ఐఐటికి సంబంధించి జిఎఫ్టిఐ ప్లస్ జిఎఫ్టిఐ అన్నీ, ఐఐటి, IIIT, ఎన్ఐటి 4 జిఎఫ్టి వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. మరి మీకు 2000 రూపాయలు అవుతుంది. దీనికి 2000 రూపీస్ అయితే పే చేయాలి. దీనికి కౌన్సిలింగ్ అనమాట. మనం మీకు కావాల్సిన, మీరు ర్యాంక్ ఇచ్చినప్పుడు మీ కౌన్సిలింగ్ కూడా నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తాను. పీడిఎఫ్ ఫైల్స్ మీకు షేర్ చేస్తాను. మీరే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరంటే మరి మీకు హాస్టల్లో చేరే వరకు నా సపోర్ట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి 2000 రూపాయలు సపోజ్ పే చేసి ఈ రోజు వరకు కాదమ్మా, మీరు హాస్టల్లో జూలై, ఆగస్టు వరకు అయితే చేరుతారు. ఆగస్టు వరకు హాస్టల్లో చేరి క్లాస్ రూమ్లో ఎంటర్ అయ్యే వరకు నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి దీన్ని తీసుకున్నందుకు న్యాయం చేకూర్చాలి కాబట్టి మరి ఒక్కరోజు కాదు, 2 days కాదు, 3 days కాదు. మరి నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా నేను అవైలబిలిటీలో ఉంటాను. మరి విధంగా సెకండ్ 2500 రూపాయలు జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ, అమృత కానీ, విట్ కానీ ఈ సపోర్ట్ కొద్దిగా 500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం. జేఈ ప్లస్ ఏపీ టీజీ వెబ్సైట్ అయితే 3750 రూపాయలు. దీని కౌన్సిలింగ్ ఇస్తాం. జేఈ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్కి సపోర్ట్ చేస్తాను. ఏపీ టీజీ వెబ్ ఆప్షన్స్కి పీడిఎఫ్ ఫైల్స్ సపోర్ట్ చేస్తాం. మన వాట్సాప్ నెంబర్ ఇది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ మాత్రం చేయండి, మెసేజ్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నాకు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు. ఆ కాల్ చేసే టైంలో నేను డ్రైవింగ్లో ఉంటాను, ట్రాఫిక్ సిగ్నల్లో ఉంటాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళు ఎటువంటి మనీ పే చేయకుండా మరి అలా డ్రైవింగ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. మీరు కూడా ఆలోచించుకోండి. నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేయొద్దు. అందుకని ఫస్ట్ నెంబర్ 1 మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో ఈ నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్కి, ఈ వాట్సాప్కి మీరు మనీ పే చేసి, ఇక్కడ యూపీఐ ఐడి ఉంది, మీరు స్కానర్ కూడా ఉంది, దీనికి కాల్ చేయండి. ఇది స్కాన్ చేసి మీకు కావాల్సిన అమౌంట్ అయితే వేసినట్టయితే, సపోజ్ జేఈ కావాలంటే 2000 మాత్రం వేయండి, ఇబ్బంది ఏం లేదు. మిగతా వాటికి 3750 రూపాయలు ఇది వేసేసినట్టు. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఎప్పుడు పెడితే అప్పుడు కాల్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు మనీ ఇవ్వకుండా సార్ అదేంది ఇదేంది అంటే, నేను డ్రైవింగ్ చేస్తున్నాను అనుకో, మీరు కాల్ చేసి సార్ మా పాపకి ఎంత వచ్చిందంటే నేనేం చెప్పను, నా దగ్గర డేటా ఉండదు, నేను డ్రైవింగ్లో మీకు ఆన్సర్ చేయను కదా. మీకు ఆల్వేస్ మెసేజ్ మాత్రం చేయండి. నేను మరి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను లిమిటెడ్ మెంబర్స్నే మరి మెంటర్షిప్ అయితే ఇస్తాను. మీరు ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇంతమంది రీచ్ అయిన తర్వాత, సపోజ్ N స్టూడెంట్స్ వచ్చిన తర్వాత నేను మెంటర్షిప్ ఆపేస్తాను, ఎవరిని తీసుకోను. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు, మేము జోసా కౌన్సిలింగ్ అప్పుడు తీసుకుంటాం, ఇప్పుడు తీసుకోమన్నా. అంటే ఇప్పుడు తీసుకున్నా ఇప్పుడు నుంచి మీకు సపోర్ట్ ఇస్తానన్నమాట. సపోజ్ మీరు ఇప్పుడు తీసుకున్నారు మెంటర్షిప్, మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను సమాధానాలు ప్రొవైడ్ చేస్తాను. అలా కాకుండా నేను అప్పుడు తీసుకుంటాను సార్, ఇప్పుడే నాకు సమాధానాలు ప్రొవైడ్ చేయండి, ఆన్సర్స్ ప్రొవైడ్ చేయండి, పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేయండి అంటే ఎట్లా కుదిరిద్ది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వు నెక్స్ట్ తర్వాత తీసుకుంటావో లేదో నాకు తెలియదు కదా. అందుకని మీరు మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మెంటర్షిప్ తీసుకోండి, నా దగ్గర తీసుకోమని నేను ఫోర్స్ఫుల్గా చేయట్లేదు. మీకు ఇష్టం, ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తీసుకోండి, నో ప్రాబ్లం. మెంటర్షిప్ అనేది మ్యాండేటరీ. మీరు మీ పిల్లవాడు కష్టపడి మీరు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు కట్టి కోచింగ్ ఇచ్చి జాయిన్ చేస్తున్నారు. చివరికి ఈ యొక్క జోసా కౌన్సిలింగ్లోకి వచ్చేసరికి అక్కడ బోల్తా కొడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మనకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇవ్వడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు వేరే చోట ఇచ్చేసి మీరు ర్యాంక్ తెచ్చుకుంటారు, అది ఓకే. కానీ దాన్ని కరెక్ట్గా ఉండాలి. మీరు సపోజ్ ఒక స్టూడెంట్కి NIT వరంగల్లో సీట్ వచ్చింది, బై మిస్టేకు అతను వెళ్ళి ఎక్కడో మణిపూర్లో జాయిన్ అయితే ఎంత బాధగా ఉంటుందో అది గుర్తుపెట్టుకోండి. మీరు 2,000 రూపాయలు 1,000 రూపాయల కోసం ఆలోచిస్తుంటే మరి ఈ రోజుల్లో మరి మీకోసం నేను కూడా సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకి ఎక్కడ వస్తుందండి, నేను దాని గురించి హోంవర్క్ చేయాలి కదా, నేను సెర్చ్ చేయాలి కదా డేటాబేస్లో, అది ఎక్కడెక్కడ ఏ కాలేజీలో వస్తుంది, నాకు కూడా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. మీరు కూడా అర్థం చేసుకోండి. మరి నేను కూడా డేటాబేస్, సపోజ్ ఒక స్టూడెంట్కి కనీసం నేను ఒక 10 మినిట్స్ అన్నా టైం తీసుకోవాలి. కొంతమంది అది కాకుండా ఎక్కడ ఇచ్చేది సార్ ఇది నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు PDF ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు మెంటర్షిప్ అయితే తీసుకోండి, నా దగ్గర తీసుకోమని నేను ఏమీ అడగటం లేదు. మీరు ఎక్కడైనా, ఇప్పుడు చాలామంది ఉంటారు స్టూడెంట్స్, మరి కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఇష్టం. సపోజ్ ఆల్రెడీ మీరు మెంటర్షిప్ తీసుకున్నారనుకున్న వాళ్ళని అడగండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే డబ్బులు వాళ్ళకి పే చేశారు కాబట్టి వాళ్ళని అడగండి. మన దగ్గర కామెంట్స్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్లో వచ్చినప్పుడు కామెంట్ పెట్టండి, సార్ ఎక్కడ నేను రిప్లై ఇస్తాను. మీరు డబ్బులు ఈగిపోయినా నేను రిప్లై ఇస్తాను, కానీ వాట్సాప్ మెసేజ్ మాత్రం పెట్టవద్దు. డబ్బులు మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వని వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు పెట్టవద్దు. దీనిలో ఛానల్లో వీడియోస్లో కామెంట్ పెట్టండి, నో ప్రాబ్లం. నాకు టైం ఉంటే నేను ఇస్తాను. అంతేగాని మనీ పే చేయకుండా కాల్ చేయటము, నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది జస్ట్ పార్ట్ టైం అండి. దిస్ ఈజ్ నాట్ 100% జాబ్ నాకు కాదు ఇది. ఎందుకంటే దీనివల్ల నాకు వచ్చేది పర్ మంత్ వచ్చేది 5,000 రూపీస్, 10,000 రూపీస్ మన యూట్యూబ్ ద్వారా వస్తాయి. 10,000 రూపీస్తో నేను సర్వైవ్ కాలేను కదా. మరి మీరు కూడా ఆలోచించండి, 10,000 రూపీస్ 5,000 రూపీస్ పర్ మంత్, పర్ డే కాదు, అందుకని నా జాబు నా ప్రొఫెషన్ వేరు కాబట్టి నేను ఆ యొక్క మరి దాంట్లో బిజీగా ఉంటాను. అందుకని మీరేం చేస్తారంటే 6 గంటల నుంచి ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల ముందు కాల్ చేయండి. మనీ పే చేసిన వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు
ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి, యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి, దానికి రిప్లై ఇస్తాను. నేను జాయిన్ అవ్వను సార్ నేనంటే మీరు వేరే చోట ఎక్కడైనా జాయిన్ అయితే ఇబ్బంది లేదు. మీకు కాకపోతే ఒక మెంటర్ అనేవాళ్ళు కావాలన్నమాట, ఒక గైడెన్స్ కెరియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. మీరు వేరే ఎందుకు వాళ్ళకు కూడా కట్టుంటారు కదా, అక్కడ కట్టారు కానీ నాకు కట్టాలని నేను చెప్పను. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరే సపోర్ట్ తీసుకోండి, ఇబ్బంది లేదు. కావాలంటే మీరు యూట్యూబ్లో ఏమన్నా మీరు కామెంట్స్ పెడితే నేను ఆన్సర్ చేస్తాను. మరి అది స్టూడెంట్స్, మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్, మరి ఈడబ్ల్యూఎస్ అదర్ స్టేట్స్ కోటా కింద వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 201 మార్కు రావటం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 201 మార్కు ఇక్కడ వచ్చింది. వీళ్ళందరూ కూడా ఈ 201 వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా 99.9 వచ్చిన వాళ్ళే, 99.5 వచ్చిన వాళ్ళే, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకంటే ఇక్కడ ర్యాంకింగ్ ప్రకారం ఫస్ట్ అయితే స్వర్తకల్లు సెలెక్ట్ చేసుకున్నారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. కర్ణాటక వరంగల్ వెళ్ళారు, కర్ణాటక వరంగల్. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఏఎంఎల్కి వెళ్ళారు వరంగల్లో. దీనిలో కర్ణాటకలో స్వర్తకల్. ఈ డేటా కూడా నేను ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో మనకి ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేస్తాను. ఇమ్మీడియట్గా ఇప్పుడు కూడా నేను యాజ్ ఆఫ్ నౌ మీరు వీడియో చూసిన తర్వాత మన మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు కావాల్సిన డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి 100%. మీరు సపోజ్ నేను అప్పుడు చేరతాను సార్ అంటే అప్పుడే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎప్పుడు చేరితే అప్పుడు నేను డేటా ఇవ్వడానికి రెడీగా ఉండి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వరంగల్ ఉంది, ఇక్కడ 1000 వరకు తీసుకున్నాను అన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 to 1000 వరకు అయితే నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది అయితే ఉండరు కర్ణాటకలో. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కూడా మంచిది, అమ్మాయిలు చేరారు. ఇక్కడ సిఎస్సి మోతీలాల్ అలహాబాద్. వరంగల్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, ఇక్కడ కూడా చేరొచ్చు. 599 ర్యాంక్ వరకు వచ్చింది ఓపెన్లో ఈడబ్ల్యూఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో. ఇది హోమ్ స్టేట్, ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళేనమ్మా. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్ణాటక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వర్తకల్. ఇక్కడ 732. వీళ్ళందరూ 99 బ్యాచే. ఇక్కడ ఏమి 98 అనేది ఏమీ లేదు. జస్ట్ 98 అనేది ఏమన్నా కొద్దిగా ఉంటే మరి లాస్ట్ ఇది ఎంత టైర్ 1 కాలేజెస్, అన్ని టైర్ 1 కాలేజ్. మరి నేషనల్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్లో మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 813 వచ్చింది. కురుక్షేత్రం కూడా మంచిదే, 942. ఈ కురుక్షేత్రంలో మీ సిఎస్సి వచ్చిన వదలమాకండి. మాల్వియా నేషనల్ జైపూర్ 951. తర్వాత మాల్వియా ఇది మనకు అనవసరం, మనం ఉన్నాం కాబట్టి జైపూర్ వాసులం కాదు మనం, ఇది చూసుకోండి. తర్వాత రూర్కెలాకి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఇంకోటి ఫిమేల్ కేటగిరీ 996 ర్యాంక్ వరకు అయితే రావడం. ఇది టాప్ కాలేజెస్. మన దగ్గర 31 కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఈ వీడియోలో అన్ని చూపించలేను కాబట్టి నేను కంప్యూటర్ సైన్స్ మాత్రం చూపిస్తున్నాను. ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇలా అన్ని మరి బ్రాంచెస్ ఉన్నాయి. మరి చూపిస్తాను. దానికి మీరు ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అవుతారో సార్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఇంత పర్సెంటేజ్ వచ్చిందంటే ఇప్పుడే నేను డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను. ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ ద డేటా. మన దగ్గర డేటా ఏంటంటే ఎన్ఐటి డేటా ఉంది, ఐఐటి అంటే ఇప్పుడు అవసరం లేదు, త్రిబుల్ ఐటీ డేటా ఉంది, జిఎఫ్టీ. యాజ్ ఆఫ్ నౌ మీకు త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీఐ, ఎన్ఐటి డేటా ప్రొవైడ్ చేస్తాను. మరి ఎవరైతే మన మెంటర్షిప్లో అయితే వాళ్ళు జాయిన్ అవుతారో ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ పోతే మనకు ఓబీసీ ఎన్సీఎల్కి వెళ్దాం. ఓబీసీ ఎన్సీఎల్ డేటా సిఎస్సి డేటాకి మనము 1 నుంచి 2500 ర్యాంక్ వరకు అయితే తీసుకున్నాం ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు వీళ్ళకి ఎక్కడొచ్చినాయంటే తిరుచిరాపల్లి రావడం జరిగింది, ఎన్ఐటి స్వర్తకల్ రావడం జరిగింది, వరంగల్ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది. తర్వాత కర్ణాటక స్వర్తకల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చింది. మరి వరంగల్లో ఇది హోమ్ స్టేట్ తెలంగాణ బిడ్డలకి ఇది రావటం జరిగింది సిఎస్సి బ్రాంచి. 3 to 824 అమ్మ, తెలంగాణ అయితే 824. మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మీరు ఎవరైతే సిఎస్సి జారలేదో వరంగల్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ జరగచ్చు. ఇది కూడా మంచి ప్యాకేజెస్ కూడా ఒకటి వస్తున్నాయి. మరి 936 ప్యాకేజ్ వచ్చింది. మరి ఎన్ఐటి తిరుచి సిఎస్సి బ్రాంచి 931 అమ్మాయిలకి. ఇది ఎన్ఐటి వరంగల్ సిఎస్సి బ్రాంచి, దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది 985. ఎన్ఐటి స్వర్తకల్ అయితే 1038 వరకు అయితే వచ్చింది. 2500 వరకు ర్యాంక్ అయితే తీసాను నేను. ఇది మంచి టాప్ కాలేజెస్ ఇవి కూడా. రూర్కెలాలో
1081 సూరతకల్లు. వరంగల్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ హోమ్ స్టేట్ వాళ్ళకి 1223 వచ్చిందమ్మ. ఇక్కడ వరంగల్ కంప్యూటర్ సైన్స్, వరంగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1008, వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1322. ఈ విధమైన డాటా అయితే వచ్చేసింది మన దగ్గర. వరంగల్ కంప్యూటర్ సైన్స్ ఫిమేల్కి అయితే మరి హోమ్ స్టేట్ ఇది చూసుకోండి. హోమ్ స్టేట్ ఫిమేల్కి 1600 ర్యాంక్ వరకు అయితే వచ్చేసింది. ఇది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వరంగల్ 2000 వరకు కూడా వచ్చేసింది. వరంగల్లో నేను 2500 వరకు తీసాను. చివరికి విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాగపూర్ హోమ్ స్టేట్ మనకు అనవసరం ఇది. తర్వాత వరంగల్ హోమ్ స్టేటు వరంగల్ 2286 వచ్చేసింది కంప్యూటింగ్. కురుక్షేత్ర అదర్ స్టేట్కు 2281 ఇది. తర్వాత ఎస్సీకి వెళ్దాం ఒకసారి. మరి ఎస్సీస్కి వచ్చినప్పుడు మరి 1 to 1000 1500 ర్యాంక్ వరకు అయితే తీశాను. 1 to 1500 ర్యాంక్స్ వరకు మరి NITs వచ్చినాయి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్. ఇక్కడ వీళ్ళు కూడా తిరిచి వెళ్ళిపోయారు. ఈ ముందు ర్యాంక్స్ వాళ్ళు NITలో తిరుచి నంబర్ 1 అందరికీ తెలుసు. ముందు ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంక్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు దీనికి వెళ్ళిపోయి ఉంటారు, నాకు తెలిసి అడ్వాన్స్కి వెళ్ళిపోయి ఉంటారు. కర్ణాటక సూరత్కల్లో 334, వరంగల్లో 409, వరంగల్ 433 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ వరంగల్ CSE 484 అదర్ స్టేట్ కింద. వరంగల్ ఎక్కువ మంది జాయిన్ అయిపోతున్నారు అందరూ ప్రిఫరెన్స్. తర్వాత సూరత్కల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ ఉంది 586 ర్యాంకు. మరి కంప్యూటర్ CSE అండ్ ఇంజనీరింగ్ 625. ఇక్కడ CSE అండ్ ఇంటెలిజెన్స్ అందరూ వరంగల్లో వచ్చేస్తున్నారు. ఇక్కడ 715. మ్యాక్సిమం పబ్లిక్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడే జాయిన్ అవుతున్నారు. తర్వాత తిరుచిలో 804, కర్ణాటక 774, వరంగల్లో 743, రూర్కెలాకి వచ్చినట్టు 821. మరి కర్ణాటకలో 837 ర్యాంకు. దీనిలో కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఫిమేల్కి అయితే ఒకళ్ళకి రావటం జరిగింది. CSE ఇది 1000 వరకు కూడా వచ్చేసింది. 1000 వరకు వచ్చేసింది. క్యాలికట్ 1131 అదర్ స్టేట్. ఇది హోమ్ స్టేట్ వాళ్ళకమ్మ. ఆంధ్రప్రదేశ్ హోమ్ స్టేట్ వాళ్ళ కింద వచ్చేసింది. తర్వాత జైపూర్ ఇది హోమ్ స్టేట్ మనకు అనవసరం. తర్వాత జైపూర్ అదర్ స్టేట్ జైపూరు 1315, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ SC 1341, నేషనల్ ఇన్స్టిట్యూట్ వరంగల్ కూడా 1427 ర్యాంక్ వరకు వచ్చేసింది. షింబిపూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది 32ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షింబిపూర్లో 1462. హోమ్ స్టేట్ ఇది హోమ్ స్టేట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, మనకి తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కురుక్షేత్రలో 1479. కురుక్షేత్ర కూడా మంచి ఇన్స్టిట్యూట్, ఇది చూడొచ్చు. మరి ఎస్టీకి అయితే ఎంతవరకు వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం. మరి ఎస్టీ స్టూడెంట్స్కు వచ్చినప్పుడు 1 to 100,000 వరకు అయితే తీసాను నేను. 1 to 1000 ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. SC అయితే 1500 వరకు అయితే తీసాను. దీనిలో వరంగల్ హోమ్ స్టేట్కు అదర్ స్టేట్ వాళ్ళు ఎస్టీ స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు అయితే తిరుచిలో ఫస్ట్ జాయిన్ అయ్యారు 115 ర్యాంకు. తిరుచికి వెళ్ళిపోయారు CSE బ్రాంచి. తర్వాత హోమ్ స్టేట్ అదర్ స్టేట్ 153 సూరత్కల్కి వెళ్ళిపోయారు మన తెలుగు వాళ్ళందరూ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూరత్కల్లో 158 ర్యాంకు. అది ఇక్కడ ఇవన్నీ 99.1కి చాలామంది ఉంటారు స్టూడెంట్స్. నాకు తెలిసి ఇది 99.1 ఉంటుంది. ఇది 99.9 ఉండదు కానీ 98.9, 99.1కి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా ర్యాంకు. మరి హోమ్ స్టేట్ కోట 174 కర్ణాటక సూరత్కల్లు. ఎందుకంటే మనకి ఏప్రిల్ 17కి మొత్తం ర్యాంకింగ్ వస్తుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రధానంగా స్టూడెంట్స్ ఏప్రిల్ 2nd సెషన్లో మీ యొక్క స్కోర్ని బూస్టప్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అంతేకాని అంతకుమించి ఏ విధంగా. మరి కొంతమంది స్టూడెంట్స్కి ఆల్రెడీ కొద్దిగా బార్డర్ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, కొంతమంది స్టూడెంట్స్కి బార్డర్లో వచ్చి ఉంటారు. ఇంకా నేను NIT తిరుచి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, వరంగల్ రావాలంటే ఏం చేయాలి, రూర్కెలా రావాలంటే ఏం చేయాలి, మరి అదేవిధంగా నాగపూరు, జైపూరు, ఇలా అన్ని కాలేజీలు రావాలంటే మరి ఎంత బూస్టప్ చేయాలి, మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. జస్ట్ 4-5 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. కర్ణాటక సంబంధించినవి 224,
232, కర్ణాటక రూర్కెలా 315. ఇది ఓన్లీ నేను ఈ వీడియోలో కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఓన్లీ ఏఎంఎల్ కానీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కానీ అన్నీ చెప్తున్నాం. మరి ఢిల్లీలో కూడా 443 ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళారు. దుర్గాపూర్ 458, 510. కురుక్షేత్రాన్ని వదలమాకండి, ఎవరికైనా వస్తే కురుక్షేత్ర నెంబర్ 1. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అదర్ స్టేట్ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ 657. అంటే ఇది ఎస్టీ స్టూడెంట్స్కి ఎక్కువ పెద్ద ర్యాంకులు ఇవి. కొన్ని 700, అంటే ఎస్టీ స్టూడెంట్స్కి 500 లోపు వస్తే మంచి ర్యాంకు మా దృష్టిలో. మరి అమీర్పూర్, రాయ్పూర్. ఎస్టీ స్టూడెంట్స్కి 500 లోపు ర్యాంక్ వస్తే మంచి కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంది. చూడండి, వరంగల్లో మీరు చూసినట్టయితే వరంగల్లో ఇక్కడ ఎస్టీ స్టూడెంట్ గోవా కాదు, ఇక్కడ 500 బిలో రావాలి. ఇక్కడ 500, 568, వరంగల్ 548. ఎస్టీ స్టూడెంట్ 400, 500 ర్యాంక్ వస్తే మీకు మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 454 కంప్యూటర్ సైన్స్, 458. ఢిల్లీ కూడా 443. ఈ విధంగా వచ్చింది. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ డేటా మీకు ఇవ్వాలంటే పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తాను. మీరు ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవుతారో ఇమ్మీడియట్గా నేను పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చేస్తాను. నేను వాట్సాప్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దు, జస్ట్ మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోయినా కానీ మీరు డ్రైవింగ్లో కాల్ చేయొద్దు. మనం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్లాట్ ఉంది కదా, 6 PM టు ఎవ్రీడే 6 PM టు 9 PM లోపు మీరు కాల్ చేయండి. ఎందుకంటే మిగతా టైంలో నేను ఆఫీసులో ఉంటాను, డ్రైవింగ్లో ఉంటాను, నా పని నాకు ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. కాల్ చేశారనుకోండి నాకు డిస్టర్బెన్స్ కదా, మీరు కూడా అర్థం చేసుకొని మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మరొకసారి చెప్తాను, ఎక్కడైతే మెంటర్షిప్ జాయిన్ అవ్వలేదో వాళ్ళు మాత్రం తీసుకోండి. ఇట్స్ నాట్ ఫోర్స్బుల్. మరి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు అక్కడే ఉండండి, ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే మనది వాట్సాప్ దీనిలో మీరు వీడియోస్లో కామెంట్స్ పెడితే నేను రిప్లై ఇస్తాను. మనీ ఏం పే చేయవసరం లేదు, విత్ ఫ్రీగా నేను రిప్లై ఇస్తాను. ఫోన్కి మాత్రం మెసేజెస్ అయితే పెట్టకూడదు. ఫోన్కి మాత్రం ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఫోన్కి మెసేజ్ కమ్యూనికేట్ అవుతాను. మిగతా వాళ్ళు అయితే వీడియోస్లో కామెంట్స్ పెట్టండి యూట్యూబ్ వీడియో. థ్యాంక్ యూ, బై, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బై.